తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అందరం తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలు అందరూ ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమపూర్ణుడా, కనికర సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనములు, స్తుతులు, స్తోత్రంనైనా. ఇంతవరకునైనా చక్కని శ్రేష్టమైన మాటలు మాకు వినిపించారు నా ప్రభు దేవా. అవునైనా వాక్యము స్పష్టంగా సెలవిస్తూ ఉంది నైనా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ దేవుని యొక్క దూత కావలి ఉండి వారిని రక్షించనని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది నా ప్రభా. నీ పట్లనైనా మేమందరంనైనా భయభక్తులు కలిగి జీవించుటకు సహాయం చేయండి తని స్తోత్రంనైనా. నా దేవ రక్షకుడా, మా మంచి బోధకుడా, ఈ రోజునైనా మా కొరకు సిద్ధపరచబడ్డ మరొక వాక్యం మేము ధ్యానించబోతుండగా వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా, నిశ్చితమైతేనైనా నీ యొక్క శిలువ చాటును మరుగుపరిచి ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డతోనైనా వ్యక్తిగతంగా మాట్లాడి మీరే స్తుతి ఘనత మహిమ పొందమని అడుగుచున్నాను. ఎందుకనగానైనా నీ యొక్క వాక్యంనైనా మా యొక్క పాదములకు దీపం ప్రభు, మా యొక్క త్రోవలకు వెలుగు నా ప్రభు. పరిశుద్ధాత్మదేవ, నీ యొక్క వాక్యం లేకపోతే మా జీవితాలు వ్యర్థం నా ప్రభు. పరిశుద్ధ కృప చూపండి, కనికరం చూపండి. మీరే స్తుతి ఘనత మహిమ పొందమని మా ప్రభువును, మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, మనము నివాసం ఉంటున్నటువంటి ఈ లోకాన్ని గమనిస్తే మనకు ముఖ్యంగా 2 రకాల గుంపులు మనకు కనిపిస్తూ ఉంటాయండి. మొదటి గుంపు క్రీస్తును ప్రభువుగాను రక్షకునిగా అంగీకరించేటువంటి గుంపు ఒక గుంపు అయితే, యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించని గుంపు, క్రీస్తును తిరస్కరించేటువంటి గుంపు మరొక గుంపు. అయితే 2 గుంపుల్లో కూడా ప్రధానంగా చూసుకుంటే దానికి ఆద్యుడు మొట్టమొదటిగా ఒకడు ఉంటాడు. వాడిని అనుసరించే మిగిలిన వాళ్ళందరూ కూడా ఫాలో అవుతూ ఉంటారు. కొంచెం లోతుగా ముందుకెళ్తే క్రీస్తు పూర్వం 605లో బబులోను రాజు యూదాపైకి దండెత్తి యూదాలో ఉన్నటువంటి పిల్ల పెద్ద పాప అందరిని కూడా తన దేశానికి బానిసలుగా తీసుకెళ్తాడు. అయితే అందులో చదువుకున్న వారిని, కొంచెం విద్యావంతులను, కొంచెం ప్రతిభ గల వారిని రాజప్రసాదంలో ఉంచమని దేవుని రాజు యొక్క ఆజ్ఞ. కారణం ఏంటని చెప్పానంటే వారికి ఇంకా విద్య నేర్పిస్తే ఆ యొక్క రాజప్రసాదంలో చక్కగా ఉద్యోగస్తులుగా పనికొస్తారని చెప్పని రాజు యొక్క ఆశ. ఆ విధంగా పట్టుకొచ్చిన వారిలో దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో అనే 4 యువకులు ఉంటారు. చెప్దామండి పేర్లు ఒకసారి. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే 4 యువకులు కూడా ఉంటారు. అయితే ఎవరినైతే ఈ విధంగా పట్టుకొచ్చారో వారందరికీ రాజు యొక్క ఆజ్ఞ ఏంటని చెప్పంటే, రాజుగారు ఏ ఆహారం అయితే భుజిస్తారో, రాజుగారు ఎటువంటి ద్రాక్ష రసం అయితే సేవిస్తారో అవన్నీ కూడా ఇవ్వమని చెప్పని రాజు యొక్క ఆజ్ఞ అండి. అయితే ఆ యొక్క ఆహారాన్ని భుజించడము, ఆ యొక్క ద్రాక్ష రసాన్ని సేవించడము దేవుని నామానికి అవమానం తెచ్చినట్లే అని చెప్పని
దానియేలు భావించి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా ధైర్యంగా వెళ్ళి దానియేలు చెప్తాడు. ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టుగా దానియేలు దేవునికి భయపడ్డాడండి. హల్లెలూయా అని స్తోత్రం. దేవునికి భయపడ్డాడు, ధైర్యంగా వెళ్ళాడు. అయ్యా, మేము ఈ ఆహారం తీసుకోలేము, దయ ఉంచి మాకు శాకాహారం ఇప్పించండి అని చెప్తాడండి. అంతవరకు మౌనంగా పక్కనే ఉండి దానియేలు యొక్క స్నేహితులు షడ్రకు మేషకు అబేద్నెగోలు మౌనంగా నిస్సహాయంగా చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే దానియేలు ధైర్యంగా వెళ్ళి ఆ యొక్క అధికారికి చెప్తాడో వారు కూడా దానియేలుతోటి జతగలుస్తారు. అందరూ వెళ్ళి అధికారికి చెప్తారు, అయ్యా, మేము ఈ ఆహారము తీసుకోలేము, దయ ఉంచి మాకు శాకాహారం ఇప్పించండి అని చెప్పేసి. ఆ అధికారి మొదట ఒప్పుకోలేదు, కానీ ఆ తర్వాత దేవుడు ఆ అధికారికి వారి పట్ల కనికరం పుట్టిస్తాడు. ఈ సంఘటన మనకు ఏం నేర్పిస్తామని చెప్పానంటే, ఈరోజు నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఏం చేస్తున్నా సరే, దేవుని కొరకు ధైర్యంగా నువ్వు ఒక అడుగు ముందుకేస్తే నీ వెంట నడవడానికి షడ్రకు మేషకు అబేద్నెగో లాంటి వారు అనేక మంది ఉంటారండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని కొరకు ఒక్క అడుగు ముందుకేస్తే అటువంటి వారు అనేక మంది ముందుకొస్తారు. దేవుణ్ణి అనుసరించేటువంటి గుంపు ఒక గుంపు. ఇకపోతే రెండవ గుంపుకు వస్తే, దేవుని పట్ల అసంతృప్తిగా ఉన్నటువంటి దూతలు అనేక మంది పరలోకంలో ఉన్నారు. ఏదో ఒక విషయంలో అసంతృప్తి. అయితే ఆ దూతలు లూసిఫరు దేవుణ్ణి వ్యతిరేకించే వరకు ఏమీ చేయలేక పక్కన ఉండిపోయారు. ఎప్పుడైతే ప్రధాన దూత లూసిఫరు దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని ధిక్కరించాడో, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం. తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశము నుంచి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. ఎప్పుడైతే ఆ ప్రధాన దూత లూసిఫరు దేవుని కంటే అత్యున్నతంగా తనను తాను భావించుకున్నాడో, అప్పుడు మిగిలినటువంటి దూతలు అందరూ కూడా ఆయనతోటి ఆ దూతతోటి ఏకీభవించారు. ఫలితము ఆ యొక్క లూసిఫర్తో పాటు కొన్ని లక్షల మంది దూతలు ఆకాశం నుంచి, పరలోకం నుంచి కిందకు తోయబడ్డారు. ఆ దూతలందరూ ఈనాడు దురాత్మలుగా మారి, దెయ్యాలుగా మారి మనుషుల్ని అనేక రకాలుగా వేధిస్తూ ఉన్నాయి, అనేక రకాలుగా మానవుల్ని హింసిస్తూ ఉన్నాయి. ఈనాడు ఆ లూసిఫర్ లాంటి వారు మన సమాజంలో పుష్కలంగా కనిపిస్తూ ఉన్నారండి. వారు ఏం చేస్తున్నారో తెలుసా? దేవుని యొక్క ఆజ్ఞలకు
వ్యతిరేకంగా నడవాలని చెప్పని, దేవునికి అవిధేయంగా నడవాలని చెప్పని మనుషులను ప్రేరేపిస్తూ ఉన్నారు. రెండు గుంపులు మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి దేవుణ్ణి అనుసరించేటువంటి గుంపు, దానియేలు వలె దేవుని కొరకు ధైర్యంగా నిలబడే గుంపు. ధైర్యంగా అనే మాట ఎందుకు చెప్తున్నానని చెప్పానంటే, ఆనాడు వారు ఉన్న దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో లాంటి వారు కంఫర్ట్ జోన్ లేరండి. 5 స్టార్ హోటల్లో లేరు. ఎక్కడున్నారు వాళ్ళు? బానిసలుగా ఉన్నారు. బబులోను సామ్రాజ్యంలో బానిసలు అని చెప్పంటే వారికి ఎటువంటి అధికారాలు కానీ, ఎటువంటి హక్కులు కానీ, ఎటువంటి అయిష్టాలు ఏముండవు. స్వేచ్ఛ ఉండదు. చెప్పింది చేయటం అంతే. అదిగో అటువంటి పరిస్థితుల్లో దానియేలు దేవుని కొరకు ధైర్యంగా నిలబడటం చాలా ఆశ్చర్యం. దేవుని కొరకు ధైర్యంగా నిలబడ్డాడు. మరొక విషయం కూడా మనం చూసుకుంటే, వారు అప్పుడు యవ్వనంలో ఉన్నారు, మంచి వయసు, చక్కని ఆహారం దొరుకుతూ ఉంది, ఫ్రీ మందు. ఏమండి? ఫ్రీ మందు, ఫ్రీ ఫుడ్. ఆహారం అని చెప్పానంటే రాజుగారు మామూలు ఆహారం తినరు కదా, మనలాగా బీరకాయలు, బెండకాయలు. ఏమండి? చక్కగా మాంసాహారం ఉంటుంది, మంచి ద్రాక్షరసం ఉంటుంది. తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అక్కడ. బంధువులు కానీ, తల్లి, తండ్రి ఎవరు లేరు. ఏమైనా చేయొచ్చు, అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడి ధైర్యంగా ఒక అడుగు ముందుకేస్తే, ఇగో మిగిలిన వారు దానియేలుతో పాటు జత గెలిచారండి. అలాగే క్రీస్తును వ్యతిరేకించేటువంటి వర్గం, దేవుణ్ణి వ్యతిరేకించేటువంటి మరొక వర్గం. మొట్టమొదటిగా ఒక చీడ పురుగు బయలుదేరుతుంది. ఆ చీడ పురుగును అనుసరించి మిగిలినటువంటి చీడ పురుగులు బయలుదేరుతాయి. మొత్తం సమాజాన్ని భ్రష్టు పట్టించి పడేస్తారు. దేవుణ్ణి వ్యతిరేకించేటువంటి వర్గం గురించి మీకు చక్కగా అర్థం కావాలని చెప్పానంటే, మనం పాత నిబంధనకి వెళ్ళాలండి. పాత నిబంధనలో మనకి సంఖ్యాకాండం 16వ అధ్యాయానికి వెళ్తే లూసిఫర్ యొక్క ఉదంతం అచ్చు కుదిరినట్లు కనిపిస్తుంది మనకి. చూద్దామండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మొదలు చెప్తానండి, ఒకసారి జరిగిన స్టోరీ చెప్తాను. 16వ అధ్యాయంలో దేవుని యొక్క ఆజ్ఞను పట్టుకుని మోషే, అహరోన్లు ఇశ్రాయేలీయుల్ని కనాను వైపు నడిపిస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ సగం దూరం ప్రయాణం చేస్తారు. ఇంకా కొద్ది రోజుల్లో కనానుకు చేరుకుంటారు. అనేకమైన అడ్డుగోడలు దాటుతారు. అయితే అలా ఇంకొద్ది రోజుల్లో కనానికి చేరుకోపోతున్నారని చెప్పనుకున్న తరుణంలో ఒకానొక ప్రాంతంలో ఒకనాడు కోరహు అనే వ్యక్తి, వినాలండి, కోరహు అనే వ్యక్తి, దాతాను, అబీరాము ముగ్గురుతో కలిసి వారి ముగ్గురికి మరికొంతమంది తోడే కలుస్తారు. అందరూ కలిసి మోషే, అహరోన్ల వద్దకు వస్తారు. వాళ్ళ వద్దకు వచ్చి అంటారు, ఏంటని చెప్పారంటే, దేవుడు మిమ్మల్ని మాత్రమే ఏర్పరచుకున్నాడా యాజకులుగా? ఏంటి మీ అధికారం పెద్ద మా మీద? మీరే మా పైన యాజకులుగా ఉండాలా? మీరే అధికారం చేయాలా? ఇక్కడున్న వారు అందరూ కూడా పరిశుద్ధులే, మీరు చెప్తే మేము వినాలా అన్నట్లుగా మోషే, అహరోన్ల పైకి తిరగబడతారండి. ముందు చెప్పే కదా, దేవుణ్ణి అనుసరించేటువంటి వర్గమైన, దేవుని తిరస్కరించే వర్గమైన మొట్టమొదటిగా ఒకడు ఉంటాడు, ముఖ్యుడు. అదిగో వాడి పేరు కోరహు. ఆ కోరహు అనే వాడికి దాతాను, అబీరామ్ అనే వాళ్ళు తోడవుతారు. ఆ దాతాను, అబీరాములకి 250 మంది ప్రధానులు కూడా తోడవుతారు. వారు ఏం చేశారని చెప్పండి, చూద్దామండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 1 నుంచి, లేవీకి మునిమనబడును, కహాతుకు మనమడును, ఇసహారు కుమారుడునకు కోరహు, రుబేనీయులలో ఏలియాబు కుమారులైన
దాతాను అబీరాములను పెలేతు కుమారుడైన ఓనును. ఒక్క నిమిషం ఆగమ్మ. అక్కడ ఎవరండి? అక్కడ లేవీకి మునిమనముడు అని చెప్పంటే, లేవి వంశం అని చెప్పంటే యాజక వంశం అన్నమాట. అంటే ఆల్రెడీ ఈ కోరహ్ అనేవాడు అక్కడ యాజక వర్గంలో ఉన్నాడు. దేవునికి అక్కడ యాజకత్వం చేస్తూనే ఉన్నాడు. కానీ దాంతో సరిపెట్టుకోలేదు. లూసిఫర్ యొక్క ఉదంతాన్ని మనసులో పెట్టుకుని చదవాలండి ఈ వాక్యాన్ని. లూసిఫర్ ఆల్రెడీ ప్రధాన దూతగా ఉన్నాడు అక్కడ. కోరహ కూడా ఇక్కడ యాజకత్వం చేస్తూ ఉన్నాడు. తర్వాత రుబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను అబీరాములు. రూబేన్ అని చెప్పారంటే మనకి పెద్ద కుమారుడు రూబేను, యాకోబు యొక్క పెద్ద కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు అన్నమాట. కోరహు, దాతాను, అబీరాములను, పెలేతు కుమారుడైన ఓనును యోచించుకుని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి, మీతో మాకిక పని లేదు. ఈ సర్వ సమాజంలో ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు. యెహోవా సంఘం మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా. చాలండి. జరిగిన సంఘటనతోటి మోషే అహరోను ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారండి. మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేయడం అని చెప్పండి, సాక్షాత్తు దేవుని మీద తిరుగుబాటు చేయడం అని చెప్పని వాస్తవాన్ని వారు మర్చిపోయారు. ఎందుకంటే వారిని అధికారులుగా, యాజకులుగా నియమించింది సాక్షాత్తు దేవుడే. సాక్షాత్తు మోషే అక్క మిరియాము మోషే విషయంలో సణిగినందుకు ఒక దెబ్బతో కుష్ఠరోగంతో మత్తిపడేశాడు మిరియాముని. చివరికి ఆమెను చూడలేక మోషేనే 2 చేతులు పైకి జాపి దేవునికి ప్రార్థన చేస్తా, అయ్యా మేము దయ ఉంచామను, క్షమించు ప్రభువా అని చెప్పేసి దేవుడు మోషే ప్రార్థన ఆలకించి మిరియామును స్వస్థపరుస్తాడు. బహుశా ఆ విషయం మర్చిపోయినట్టున్నారు వాళ్ళందరూ కూడా. మోషే అహరోను మీద తిరుగుబాటు చేస్తే మరి మోషే యొక్క స్పందన ఏ విధంగా ఉంది? ద్రోహులారా, మూర్ఖులారా, ఇంత ద్రోహం చేస్తారా మీరు? ఇంతవరకు వచ్చిన తర్వాత ఇదా మీరు చేసేది అని చెప్పి అన్నాడా? ఏమన్నాడో చూద్దామండి. అక్కడ ఆ మాట నాకు చాలా బాగా నచ్చింది. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 4వ వచనం. మోషే ఆ మాట విని, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే ఆ మాట విని సాగిలపడెను. వారు ఆ విధంగా వారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటేనండి, మోషే ఆట సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళకి సాగిలపడి నమస్కారం చేశాడటంటే. నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మోషే అని చెప్తాడు ప్రభు. భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు మోషే. ఆ మిజ్జాను అరణ్యంలో దేవుడు మోషేకు చక్కని పాఠాలు నేర్పించాడు. మోషేలో ఎటువంటి ఆవేశం ఉంది, ఒక్క గుద్దుతోటి ఐగుప్తుడిని చంపిపడేశాడు. ఆ యొక్క ఆవేశం అంతటిని కూడా తొలగించి, రోషం అంతటి తొలగించి దేవుడు ఒక చక్కని సాత్వికుడుగా 40 ఏళ్ల పాటు దేవుడు మోషేకు చక్కని పాఠాలు నేర్పించాడు. ఈరోజు క్రైస్తవత్వం అని చెప్పానంటే మన యొక్క మాట, మన యొక్క ప్రవర్తన ఏమండి చూపించాలని, సాత్వికత, మీసం మెలేసి దూకటం కాదు. ఆ యొక్క ఆవేశాన్ని అణుచుకుని సాత్వికత చూపించగలగాలండి. అదే క్రైస్తవత్వం అని చెప్పండి. అదే క్రైస్తవ, దేవుడు అదే మెచ్చుకుంటాడు. అంతకాలం పాటు వారిని అన్ని ఏళ్ల పాటు నడిపించి తీసుకొస్తే మోషే మీద తిరుగుబాటు చేశారు. ఎంత కోపం రావాలి? కానీ కోపం తెచ్చుకోకుండా మోషే ఆ మాట విని సాగిలపడి ఏమంటున్నాడని చెప్పానంటే, 4వ అధ్యాయం తర్వాత మాట చూద్దాం. అటు తర్వాత 16వ అధ్యాయం 4వ వచనంలో కోరహతో వాని సమాజంతో ఇట్లా నేను తనవాడు ఎవడో
పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. చాలండి. దేవుడు చూసుకుంటాడులే. తనవాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో ఎవరు చూసుకుంటారట? దేవుడు చూసుకుంటాడు. చూద్దాం, దేవునికి అప్పచెప్దాం, దేవుడు చూసుకుంటాడు కదా అని చెప్పని ఒక్క మాటతో తేల్చి పడేశాడు అంతే. మారు మాట మాట్లాడలేదు. సీన్ కట్ చేస్తే తెల్లారి పొద్దున ఏం జరిగిందండి? కోరహు, దాతాను, అబీరాములు, వారి కుటుంబాలు, వారి పిల్లలు, వారి భార్యలు ఎక్కడైతే నిలబడ్డారో, నిలబడి ఉన్న దగ్గర అక్కడికక్కడే భూమి నెరవేర్చేసింది. అందరూ కూడా అలా భూమిలో పడి సజీవ సమాధి అయిపోయారండి. అందరూ చూస్తుండగా, ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజం చూస్తూ ఉండగా ఉన్న పాటున భూమి నెరవేర్చేసింది. కోరహు, దాతాను, అబీరాములు, వారి యొక్క భార్యలు, పిల్లలు, వారి యొక్క స్నేహితులు కూడా అందరూ కూడా ఆ యొక్క భూమిలో పడి సజీవంగా సమాధి అయిపోయారట. అంత మాత్రమే కాకుండా మిగిలినటువంటి 250 మంది కూడా దేవుని యొక్క పరలోకపు అగ్ని వారి పైకి వచ్చి వారిని దహించి వేసినట్లుగా వాక్యం సెలవేస్తూ ఉందండి. ఈ సంఘటన ఇశ్రాయేలు ప్రజల్లో మిక్కిలి భయం పుట్టించింది. ఆనాడు లూసిఫర్ యొక్క తిరుగుబాటుకి కారణం ఏంటో, ఇక కోరహు, దాతాను, అబీరాముల యొక్క తిరుగుబాటు కూడా అదే కారణం అండి. గర్వము, దురహంకారము, తనను తాను హెచ్చించుకోవటం. నాశనమునకు ముందు గర్వము నడిచిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. గర్వము చాలా ప్రధానమైనటువంటి లక్షణం అండి. ఆ యొక్క గర్వము వారందరూ కూడా నాశనమయ్యేలాగా చేసింది. వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, 2 గుంపులు చూస్తున్నాం మనం. దేవుణ్ణి అనుసరించేటువంటి గుంపు, దేవుణ్ణి వ్యతిరేకించేటువంటి గుంపు. ఈరోజు నువ్వు ఏ గుంపులో ఉండాలని చెప్పి అనుకుంటా ఉన్నావు, ఏ గుంపులో చేరాలని చెప్పి నువ్వు అనుకుంటా ఉన్నావు, అదే రేపటి రోజు నీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. దేవుణ్ణి అనుసరించే గుంపులో ఉండాలనుకుంటున్నావా, దేవుణ్ణి వ్యతిరేకించేటువంటి గుంపులో ఉండాలనుకుంటున్నావా? నువ్వు ఏ గుంపులో ఉండాలని నువ్వు ఆశపడితే అదిగో అదే రేపటి రోజు నీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. దేవుణ్ణి అనుసరించే గుంపులో ఉండాలని చెప్పి అనుకుంటున్నావా? అయితే నీ జీవితం ఏమి పూలబాట కాదండి. నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అనుసరించడం మొదలుపెట్టావో నాటి నుంచి నీ జీవితంలో కష్టాలు మొదలవుతాయి, శ్రమలు వస్తాయి, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నో వస్తాయండి. ప్రతి క్రైస్తవుడు కూడా ఆ యొక్క కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. ఆ యొక్క కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు తప్పకుండా కొంతకాలం భరించాల్సిందే. అయితే అది కొంతకాలం మాత్రమే. ఆ కొంతకాలం ముగిసిన తర్వాత, ఆ యొక్క కష్టకాలం ముగిసిన తర్వాత మనకి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఒక చక్కని బహుమానం దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందినటండి. శోధన సహించేవాడు ధన్యుడు. క్రైస్తవునిగా నువ్వు, నిజమైన క్రైస్తవులుగా నువ్వు జీవించాలని చెప్పి నువ్వు ఆశపడతా ఉంటే తప్పకుండా కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి. కానీ ఆ శోధన నువ్వు సహిస్తే ఏంటంటే నీ కొరకు జీవ కిరీటం సిద్ధంగా ఉంటుందటండి. దేవుడిచ్చేటువంటి జీవ కిరీటం. ప్రకటన గ్రంథంలో కూడా మరొక చక్కని శ్రేష్టమైన బహుమానం ఉందండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో, ప్రకటన 3:21లో, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము
జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. ఎంత చక్కని మాట అండి. ఏముందండి? నేను జయించిన తండ్రితో ఆయన సింహాసనం ముందు కూర్చుండున్న ప్రకారము జయించువానిని, ఎవరైతే ఈ లోకంలో ఆ యొక్క శ్రమలు జయిస్తారో, ఇరుకులు ఇబ్బందులు జయిస్తారో, సాతానుని జయిస్తారో, వారికట ఏంటట? సింహాసనం ముందు ఏం చెప్తున్నానండి? నాతో కూడా నా పక్కనే సింహాసనం ముందు కూర్చుండబెడతాను. ఎంత చక్కని బహుమానం అండి. ఆనాడు దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు కూడా దేవుని కొరకు ధైర్యంగా నిలబడితే ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నారు. మనకందరికీ తెలుసు. దానియేలు సింహాల బోన్లో వేయబడ్డాడు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడ్డారు. కానీ అత్యధికంగా హెచ్చించబడ్డారు. దానియేలు ప్రధానమంత్రి స్థాయికి హెచ్చించబడ్డాడు. నెబుకద్నెజర్ రాజు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఊదారంగ వస్త్రము దానియేలుకు తొడిగించి ప్రధానమంత్రిగా దానియేలును కూర్చొని పెట్టాడు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఆ అగ్నిగుండంలోంచి దేవుడు వారిని బయటికి పట్టుకొస్తాడు. నెబుకద్నెజర్ ఆశ్చర్యపోయి వీరు సేవించేటువంటి దేవుడే నిజమైన దేవుడు అని చెప్పని అందరికీ పత్రికలు రాయించి పంపాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి అనుసరించేటువంటి వర్గము, అనుసరించేటువంటి గుంపు, దేవుణ్ణి వ్యతిరేకించేటువంటి గుంపు, ఈరోజు నువ్వు ఏ గుంపులో ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే అది నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఓ క్రైస్తవుడా, నువ్వు ఈరోజు ఏ గుంపులో ఉన్నావు? ఇదే ఈరోజు మన యొక్క వాక్య భాగం. బైబిల్లో అంత మాత్రమే కాకుండా మరికొన్ని గుంపులు కూడా చెప్పబడ్డాయండి. 3వ గుంపు కీర్తనలు 53వ అధ్యాయము 1వ వచనం. కీర్తనలు 53:1. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒక్కడును ఏంటమ్మా? మేలు చేయవాడు ఒక్కడు లేడు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. ఈ గుంపుకి మనం ఏం పేరు పెడదామండి? నాస్తికులని గుంపు పెట్టవచ్చండి. మొట్టమొదటి గుంపేమో దేవుడు ఉన్నాడనే గుంపు, అంతే కదండి. దేవుడు ఉన్నాడని చెప్పి అనుకుంటేనే దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తారు, దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవిస్తారు. రెండవ గుంపు దేవుడు ఉన్నాడని చెప్పి నమ్ముతారు, కానీ దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించిన దేవుణ్ణి వ్యతిరేకించే గుంపు రెండో గుంపు. మూడో గుంపు అసలు దేవుడే లేడని చెప్పని చెప్పుకునేటువంటి గుంపు మరొక గుంపు అండి. అవునండి, నేటి దినాల్లో ఈ నాస్తికత్వం అనేది చాప కింద నీరులాగా విస్తరిస్తూ ఉంది. అనేకమైన పాశ్చాత్య దేశాల్లో అయితే ఈ నాస్తికత్వం అనేది రాజ్యాంగబద్ధంగా మారిపోయి క్రైస్తవ్యాన్ని బహిరంగంగా నిషేధిస్తూ ఉన్నారు. వారి దేశాల్లో అవిశ్వాసమైన సువార్తను వారు వ్యాపింపజేస్తూ ఉన్నారు. అనేకమైన దేశాల్లో, కమ్యూనిస్ట్ దేశాలలో బైబిల్ పట్టుకోవడం నిషిద్ధం. బైబిల్ పట్టుకుంటే చంపేయచ్చు, జైల్లో వేయచ్చు, చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో నేను ఒక యూట్యూబ్లో ఒక చర్చా వేదికలో న్యూస్ విన్నాను. ఆ యొక్క చర్చలో విలేకరు ఉంటుంది కదా, ఒక ఆమె అడుగుతూ ఉంటే ఆయన చెప్తున్నాడు సమాధానం ఏంటని చెప్పానంటే, AI will rule the world. In future days, AI will rule the world. Maybe AI will be the God అని చెప్పి. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేవుడు కావచ్చేమో. AI ఈ దేశాన్ని రూల్ చేయబోతా ఉంది అని చెప్పేసి
చెప్తున్నాడండి. చెప్పుకుంటూ ఆయన మాట్లాడిన మాట ఒకటి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటని చెప్పండి, ఆయన చెప్తా అంటున్నాడు. ఏంటని చెప్పానంటే, మనము ఇండియాలో కూర్చుని మన మీదన్న ఒక్క మాట మనం మనసులో ఆలోచన చేస్తేనట, దాన్ని మనం ఇంకా ఆచరణలో పెట్టము. ఇంకా ఆలోచన చేస్తే అది ఎక్కడో అమెరికాలో ఒక వ్యక్తి తెలుసుకుంటాడట. పని చేయాల్సిన పని లేదు, నువ్వు ఏం ఆలోచిస్తావో ఆలోచన వాడు తెలిసిపోతుందట. వాడు తెలుసుకుని నువ్వేం స్టెప్ అయిపోతావు అని చెప్పని ముందే తెలుసుకుందానికి కౌంటర్ స్టార్ట్ చేస్తాడటండి. అంటే రాబోయే 15 రోజుల్లో 20 yearsలో ఏఐ అనేది ఈ ప్రపంచాన్ని ఏలబోతా ఉంది అని చెప్తున్నాడండి. నిజమేనండి. పరిస్థితి చూస్తే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎంత భయంకరంగా అయిపోతుందని చెప్పానంటే, వాక్యం అనేది కరువైపోద్దండి. మృగము ఎప్పుడైతే భూమిని తన అధికారంలోకి తీసుకుంటుందో, ప్రజలు తమ ఇష్టాన్ని రాజ్యం చెలరేగిపోతారు. అడ్డు అదుపు ఏముండదు. ఇంకా వాడిని అడ్డగించేవాడు ఎవడు ఉండడు. దేవుడు కూడా మనుషుల్ని దురాశలకు అప్పగించేస్తాడు. ఆనాడు యేసుప్రభు ఏ విధంగా సూచక్రియలు అద్భుతాలు చేశాడో, అంత్యక్రీస్తు కూడా అదే విధంగా అద్భుతాలు చేస్తాడు. ఆయనే మా మెస్సయ్య అని చెప్పి ఆయన కిరీటం పెడతారు. ఆయన్నే అధిపతిగా అంగీకరించేస్తారు. జాగ్రత్త సహోదరుడ సహోదరి, అంత్యకాలంలో జీవిస్తూ ఉన్నాం, చివరి దినాల్లో జీవిస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఏ గుంపులో ఉండాలి నిర్ణయించుకోవాలి. దేవుణ్ణి నమ్మినటువంటి గుంపు అయితే ఏముంది వాక్యంలో, రెప్పపాటు కాలంలో ఎత్తపడతారని చెప్పి ఉందండి. కానీ ఎవరైతే దేవుణ్ణి నమ్మరో, రక్షణ తీసుకోరో, వారందరూ కూడా ఇక్కడే విడవబడతారండి. విడవబడుట బహు ఘోరమైనటువంటి పరిస్థితి. భయంకరమైన కష్టాలు, శ్రమలు రాబోతాయి. ఈరోజు మనం ఏ గుంపులో ఉండాలి? నాస్తికత్వం భయంకరమైనటువంటి గుంపు. ఇది 3వ గుంపు. చివరిగా తీతుకు పత్రికలో 1వ అధ్యాయము 16వ వచనంలో, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయమై భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. చాలండి. ఇక్కడ మరొక వర్గం కనిపిస్తూ ఉందండి. వీరు ఎట్లా అని చెప్పానంటే, వీరు క్రైస్తవులు, దేవుని పట్ల భక్తి కలిగి జీవిస్తూ ఉంటారు. అది పైకి మాత్రమే నటనా జీవితం అన్నమాట. దేవుని పట్ల భక్తి కలిగి ఉన్నట్లు నటిస్తూ తమ యొక్క క్రియల వలన దేవుని నామానికి అవమానం తెచ్చేటువంటి గుంపు మరొక గుంపు. ఆనాటి కాలంలో యూదా క్రైస్తవులు, యూదా బోధకులు ఎంత భయంకరంగా ఉన్నారో పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ చెప్పినటువంటి మాటలండి. మాటలు అప్పటికిప్పటికి పెద్ద తేడా ఏం లేదు. పరిస్థితి అప్పటికిప్పటికి చాలా భయంకరంగా మారిపోయిందండి. పులిపిటి మీద ఎక్కి ప్రసంగాలు దంచి కొడతారు. కానీ పులిపిటి దిగిన తర్వాత భయంకరమైనటువంటి పాపిష్టి కార్యకలాపాలు పాల్గొనేవారు అనేక మంది ఉన్నారండి. సహోదరుడు సహోదరి, యూట్యూబ్లో వాక్యాలు వింటా ఉన్నావు. ఎవరిని ఫాలో అవుతున్నావు? నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావు? ఒక్కసారి వ్యక్తిగతంగా పరిశీలన చేసుకో. ఏ మార్గం గుండా వెళ్తా ఉన్నావు? పౌలు గారు తనకు మాటల ద్వారా అనేక సార్లు హెచ్చరించారు. రోమపత్రికలో ఒక చక్కని మాట ఉంటుంది, చూద్దామండి. రోమపత్రిక 2వ అధ్యాయము 21, 22, 23. రోమపత్రిక 21, 22, 23. ఎదుటివానికి బోధించుచు నీకు నువ్వే బోధించుకునవా? దొంగలి వద్దని ప్రకటించు నీవు దొంగిలిదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకుని నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన
దేవుని అవమానపరిచేదవా? క్రైస్తవుడుగా చెప్పుకుంటున్నావే, ప్రతి వారం కూడా మందిరానికి వస్తున్నావే, నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ నడవడిక ఎలా ఉంది? ఒక్కసారి వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోండి సహోదరుడా, సహోదరి. పైకి భక్తి కలిగి జీవిస్తా ఆ భక్తిని, ఆ యొక్క శక్తిని ఆశ్రయించిన వర్గం మరొక వర్గం ఉందండి. చివరి దినాలు ఎంత భయంకరంగా ఉంటాయని చెప్పంటే, కీర్తన గ్రంథంలో 53లో కీర్తనకారుడు కొన్ని వేల ఏళ్ల క్రితమే పరిస్థితి ఎలా ఉండబోతుందని చెప్పని ఆయన మాట్లాడుతూ 53 వచనంలో, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుంచి నరులను పరిశీలించును, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారటండి. ఎంత భయంకరం అండి. వివేకం కలిగి దేవుణ్ణి వెతికేవారు ఎవరన్నా ఉంటారేమో అని దేవుడు పరిశీలిస్తే ఒక్కడు కూడా కనిపించట్లేదండి. నా అర్థం ఏంటని చెప్పంటే, అక్కడక్కడ కనిపిస్తారన్నమాట. వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఎప్పుడు అంత్యకాలంలో ఎప్పుడైతే అంత్యక్రీస్తు ఈ భూమిని స్వాధీనపరుచుకుంటాడో, అదిగో అప్పుడు ఈ ఏఐ అనేది ప్రపంచాన్ని ఏలబోతా ఉంది. ప్రజలు దేవుణ్ణి మర్చిపోతారు, దేవుడు లేడని చెప్పి అనుకుంటారు. మెలకు కలిగి జీవించాలండి. వాక్యాన్ని చేతపట్టుకోవాలి. రాబోయే రోజుల్లో బహుశా వాక్యము కరువైపోవచ్చేమో. ఈరోజు నువ్వు ఏ గుంపులో ఉండాలని చెప్పని నిర్ణయించుకున్నావు? దేవుణ్ణి అనుసరించేటువంటి గుంప, దేవుణ్ణి వ్యతిరేకించేటువంటి గుంప, లేకపోతే దేవుడే లేడనేటువంటి గుంప, లేకపోతే క్రైస్తవుడుగా జీవిస్తూ భక్తి కలిగి ఉన్నట్లుగా నటిస్తూ ఆ యొక్క భక్తిని, ఆ యొక్క శక్తిని ఆశ్రయించినటువంటి గుంప? నువ్వు ఏ గుంపులో ఉండాలని నిర్ణయిస్తే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒక భక్తుడు ఒక చక్కని పాట రాశాడు పాతకాలంలో. ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో, ఏ గుంపులో నుండివో నువ్వు ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో, జాగు చేయక వేగమేలుకో, జాగు చేయక వేగమేలుకో, ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో, మరణమనడి మొదటి గుంపు మారని గుంపు, నిర్జీవపు గుంపు, మరణమనడి మొదటి గుంపు మారని గుంపు, నిర్జీవపు గుంపు, దురాత్మ బలముతో తిరిగేడు గుంపు, దురాత్మ బలముతో తిరిగేడు గుంపు, ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో, యేసు వాక్యం అనగానేమో ఎరుగని గుంపు, విననీయని గుంపు, యేసు వాక్యం అనగానేమో ఎరుగని గుంపు, విననీయని గుంపు, ముద్ర వేసిన మూర్ఖుల గుంపు, ముద్ర వేసిన మూర్ఖుల గుంపు, ఏ గుంపులో నువ్వు ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో, ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో, జాగు చేయక వేగమేలుకో, జాగు చేయక వేగమేలుకో, ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. హల్లెలూయా. ఏ గుంపులో ఉన్నా? దేవుణ్ణి అనుసరించేటువంటి గుంపులో ఉంటున్నావా? దేవుణ్ణి వ్యతిరేకించేటువంటి గుంపులో ఉంటున్నావా? పైకి భక్తి కలిగి నటిస్తా ఆ భక్తిని, శక్తిని ఆశ్రయించని గుంపులో ఉంటున్నావా? మానవులుగా పై రూపాన్ని మనం చూస్తామేమో కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయాంతరంగంలో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి దేవుడు చూస్తాడండి. దాన్ని బట్టే దేవుడు నీకు
తీర్పు తీరుస్తాడు. మెలకువగలిగి జీవించమని చెప్పని ప్రభుపేట మనం చేస్తా చిన్న వాక్యం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.